బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు 4 కానిస్టేబుల్ను సస్పెన్షన్ వేటు వేశారు. ఇక హెడ్ కానిస్టేబుల్ సర్దార్ గౌస్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ రెస్టారెంట్లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనిల్ను ఓ కేసులో గత నెల 26 నుంచి 29 వరకు ఆరండల్పేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణ ముగిశాక లాకప్లో ఉంచకుండా స్టేషన్లోనే బల్ల మీద దిండు దుప్పట్లతో పడక ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా అయింది. పోలీసుల ముందే అనిల్ దర్జాగా కుర్చీలో కూర్చోవటం, గట్టిగా మాట్లాడటం వంటివి ఈ వీడియోలో కనిపించాయి. ఇక రౌడీ షీటర్కు రాచమర్యాదలంటూ విమర్శలు రావడంతో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ కాంకా శ్రీనివాసరావు వీఆర్కు పంపించారు. ఆయన కాగా 3 రోజుల క్రితం అనిల్ మేనల్లుడికి ములాఖాత్ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వరుసగా జరిగిన ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ వేర్వేరుగా ఈ వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకున్నారు. ఇక సిబ్బంది నిర్లక్ష్యం ఉందని విచారణలో తేలడంతో బాధ్యులైన పోలీసులపై తాజాగా చర్యలు తీసుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు 4 కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. హెడ్ కానిస్టేబుల్ సర్దార్ గౌస్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ రెస్టారెంట్లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనిల్ను ఓ కేసులో గత నెల 26 నుంచి 29 వరకు ఆరండల్పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణ ముగిశాక లాకప్లో ఉంచకుండా స్టేషన్లోనే బల్ల మీద దిండు దుప్పట్లతో పడక ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా అయింది. పోలీసుల ముందే అనిల్ దర్జాగా కుర్చీలో కూర్చోవటం, గట్టిగా మాట్లాడటం వంటివి ఆ వీడియోలో కనిపించాయి. రౌడీ షీటర్కు రాచమర్యాదలంటూ విమర్శలు రావడంతో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ కాంకా శ్రీనివాసరావును వీఆర్కు పంపించారు. ఇంకా 3 రోజుల క్రితం అనిల్ మేనల్లుడి ములాఖత్ అవకాశం కల్పించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వరుసగా జరిగిన ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ వేర్వేరుగా ఈ వ్యవహారంపై నివేదికలు తెప్పించుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని విచారణలో తేలడంతో బాధ్యులైన పోలీసులపై తాజాగా చర్యలు తీసుకున్నారు.